రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తిప్పాపూర్ గోశాలలో భక్తులు సమర్పించిన కోడెలను 100 మంది రైతులకు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రభుత్వ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ యొక్క కోడెలను పంపిణీ చేయడం జరిగింది. ఎవరు కానీ కోడెలను తీసుకెళ్లి సాదుకునే కార్యక్రమం చేయాలి, కానీ ఎవరికి అమ్మే ప్రక్రియ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్, ఆలయ ఈవో రమాదేవి, వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, కౌన్సిలర్లు మరియు అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజం సన్నిధిలో తిప్పాపూర్ గోశాల ఉన్నటువంటి కోడెలను రైతులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. కోరిన కోరికలు తీర్చు తండ్రి, కోడెముక్కు చెల్లించుకుంటామనేటువంటి అత్యంత విశిష్టమైనటువంటి మొక్కు వేముల రాజన్న ఆలయంలో ఉన్నటువంటి సందర్భంలో అనేక మంది భక్తులు వారి కోరికలు నెరవేర్చిన సందర్భంలో స్వామివారికి నిజ కోడెను సమర్పించుకున్నటువంటి వాటిని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఉచితంగా సేద్యం చేసుకోవడానికి, వ్యవసాయం చేసుకోవడానికి ఇవ్వాలని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధికారులకు వచ్చిన ఒక నిర్ణయం తీసుకొని ఇప్పటికే అనేక మార్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నటువంటి వాటాలు ఈరోజు ఈ రాజన్న ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి కోడలు సమర్పిస్తారు. కాబట్టి ఉమ్మడి జిల్లా పరిధి నుంచి వీలైతే ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలు కూడా మన వచ్చేటువంటి పేద రైతులకు ఈ కోడలు ఇస్తే బాగుంటుంది ఒక సూచన చేసి కలెక్టర్ గారు కూడా వచ్చే కమిటీలో, ఇది ప్రతిసారి పేమెంట్ కమిటీలో ఏవైతే కోడలను ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకునే క్రమంలో వారు కమిటీలో తప్పనిసరిగా అది కూడా నిర్ణయం తీసుకొని ఏ జిల్లాలకు సంబంధించి అదనంగా చేర్చాలి అనేది, ఉత్తర తెలంగాణ వరంగల్ నుంచి భక్తులు ఎక్కువ వస్తారు, నిజామాబాద్ నుంచి భక్తులు ఎక్కువ వస్తారు, మన జిల్లాతో పాటు అటు మీద అంటే ఎక్కడైనా పేదలకు సంబంధించిన ఆ ప్రాంతాలకు ఇవ్వాలని సూచన ఇచ్చి ఆ సూచన కూడా తప్పనిసరిగా నెక్స్ట్ మంత్ లో పాటించాలని చెప్పిన ఒక నిర్ణయాన్ని కలెక్టర్ గారు తీసుకోవడం జరిగింది. ఇక్కడ పారదర్శకంగా మేము రైతులకు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఓపెన్ ఈరోజు అన్ని సమాజంలో ఉన్నటువంటి అందరి సమక్షంలో చేయడం జరుగుతుంది. ఇక్కడ రైతు సోదరుని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తీసుకుపోయినటువంటి కోడిని చక్కగా సంరక్షించుకొని చక్కగా వాటితోటి వ్యవసాయం చేసుకొని మీ జీవనాధారంలో ఆర్థికంగా ఎదగాలని చెప్పి సందర్భాన్ని కోరుతా ఉన్నాం. శ్రీరామరాజేశ్వరం వేములవాడ టెంపుల్ లో ఇప్పుడు మన దగ్గర తిప్పాపురంలో ఒక గౌశాల, దీంతో పాటు జాతర గ్రౌండ్ లో గౌశాల. జాతర గ్రౌండ్ లో ఇప్పుడు మన దగ్గర 163 కోట్లు ఉన్నాయి. అది మనము టెంపుల్లో వస్తున్న దర్శనార్థుల కొరకు, వారికి పరిక్రమ కొరకు వాడుతున్నాము. దీంతో పాటు ఈ తిప్పాపురం గోశాలలో ఇప్పుడు మన దగ్గర టోటల్ 603 పశువులు. దీనిలో ఉన్న కోడెలు కొరకు మనము టైం టు టైం డిస్ట్రిబ్యూషన్ కి పెడుతున్నాము. ఇవాళ మనము అలాంటి 100 పేర్స్, దట్ ఈస్ టోటల్ 200 కోడెలకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అది కొరకు ప్రాపర్ గా ఒక కమిటీ ద్వారా ఫామ్ చేసి ట్రాన్స్పరెంట్ గా ఆన్లైన్ అప్లికేషన్ తీసుకుని ఫామ్ చేసి అన్ని అప్లికేషన్ వెరిఫై చేసి వాళ్ళతో ఇక్కడ ఇండివిజువల్ గా పర్సన్ టు పర్సన్ మాట్లాడి వాళ్ళకి ఈ కొడెలు డిస్ట్రిబ్యూషన్ ఇవాళ జరుగుతుంది. వాళ్ళు అందరితో కూడా రిక్వెస్ట్ అంటే అంతకుముందు కూడా డిస్ట్రిబ్యూషన్ రోజు అదే చెప్పాము, ఇది నథింగ్ బట్ మనకి దేవుడికి ప్రసాదం. సో అది లాగా చూసుకొని హ్యాపీగా యాక్సెప్ట్ చేసి వాళ్ళకి తీసుకువెళ్ళి మనకి కంప్లీట్ గా వాళ్ళు సేవ చేసుకోవాలి. ఈ డిస్ట్రిబ్యూషన్ మనము టైంలో చేస్తున్నాము. దీనివల్ల మనకి గోశాలలో కూడా ఒక మేనేజబుల్ నంబర్ ఉంది కాబట్టి మనము ఉన్న కోడెలకి, ఆవులకి ప్రాపర్ గా కేర్ చూసుకోగలుగుతాము. ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ మనకి టైం టు టైం చేయడం జరుగుతుంది.